ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలోకి ఇస్తున్న అందరికి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటంటే విజ్ఞాపన పరుడు అవసరం. ప్రపంచంలో అందరూ కూడా ఆశీర్వదింపబడాలని కోరుకునేవారు ఉన్నారు, మేలు పొందాలని కోరుకునేవాడు ఉన్నారు, బాగుండాలని కోరుకునేవాడు ఉన్నారు. వీరి పక్షాన్ని విజ్ఞాపన చేసేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? అంటే విజ్ఞాపన పరుడు యథార్థవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన పక్షాన మన బలహీనతను చూసి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బలహీనతను చూసి మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి భూమి మీద మనకు విజ్ఞాపన కర్తను దేవుడే పంపించాడు, మీడియేటర్. మొదటి తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఈ విధంగా రాయబడింది, దేవుడు ఒక్కటి, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కటి, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవునికి స్తోత్రం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని కూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయములో అన్ని జనులకు బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. ఇప్పుడు మీడియేటర్ అంటే దేవునికి నరులకు మధ్య యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే విమోచన క్రయధనముగా వచ్చాడు. విమోచన క్రయధనముగా అంటే నువ్వు విడిపించబడాలి అంటే క్రయము జరగాలి. క్రయం అంటే ఇంగ్లీష్ వర్డ్ కాదు, ఇక్కడ క్రయం విక్రయాలు, కొనుగోళ్లు అమ్మకాలు. ఇక్కడ ఆయన ఒక క్రయధనముగా అంటే నువ్వు వస్తువు ఏ విధంగా మార్కెట్లో కొనుక్కుంటామో ఆ విధంగా మనకు కావాల్సింది కొనుక్కోవాలంటే మన దగ్గర ధనం ఉండాలి. అంటే ఆయన ఒక మూలధనము లేక భూమి మీదకి వచ్చాడు, మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. దేనికి మధ్యవర్తిగా వచ్చాడంటే పాపాన్ని తీసివేయటానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యొక్క తిమోతి గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనంలో మన వాక్యాన్ని చూస్తున్నాం. 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, మన్యత కలిగి ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనం సుఖంగా ఉండాలంటే మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. చెప్తున్నాను లేదు, నేను వార్నింగ్ ఇస్తున్నాను అన్నాడు. ఇది వార్నింగ్ అంటే జనానికి ఇది అర్థం కాక ఈరోజు సెలవు. నేను అనుకున్నాను పగలు ప్రార్థన చెప్పి పెడితే అందరూ అనుకుంటారు ఇంకేనికి ఏం పని లేదు, ప్రార్థన పెట్టేసి అనుకుంటారు అనుకుని సాయంత్రం పూట 6:30కి ప్రార్థన అన్నారు. 6:30కు ప్రార్థన అంటే దూరంలో ఉన్నవాడు వచ్చారు కానీ దగ్గర ఉన్నవాడు ఎవరు రాలేకపోయారు. అంటే సమయాన్ని, అందుకే వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన 5:10, దినములు చెడ్డవి కనుక సమయము పోనీక సద్వినియోగం చేసుకోండి అని వాక్యం చెప్తుంది. అంటే టైం దొరికిందని చెప్పేసి మన ఇష్టమైన పనులు చేయడానికి కుదరదు.
నేను అందుకే మరి ఎందుకంటే మన యొక్క జీవితం ఏంటంటే గాలి బుడగ వంటిది, ఆవిరి వంటిది అన్నాడు, అలాగే పువ్వు లాంటిది అన్నాడు, గడ్డి లాంటిది అన్నాడు. ఇన్ని విధాలుగా దేవుడు మన యొక్క జీవితాన్ని పోల్చాడు. అంటే దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో చాలా మంది ఆ దేవుని మర్చిపోయి ఈ రోజున దేవునికి దూరం అయిపోయారు. కానీ మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి విజ్ఞాపన, రాజుల కొరకు ప్రార్థన చేయండి, మనుషుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అందుకే నేను మొదటి వాక్యం మీకు ఏం చెప్పానంటే విజ్ఞాపనకర్తుడు, విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి యథార్థవంతుడు అనే మాట మీరు జ్ఞాపకం చేశారు. ఈ రోజున దేవుని యొక్క కృపలో మనము యథార్థవంతులుగా పరిగణించబడుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభువు వారు అంటే నరునికి దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఆ విధానాన్ని ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? మనం తీసుకున్నాం. మనం ఎందుకు తీసుకున్నాం? దేవుని మందిరంలో ఉండి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనకు తెలియని వారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, రక్షణ మనసు లేని వారు ఉన్నారు, రక్షణలోకి వచ్చి దూరమైన వారు ఉన్నారు. వీరందరి కోసం కూడా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున వారి కొరకు చేసిన ప్రార్థన అంతా కూడా ఆశీర్వాదాలు మనకి రిటర్న్ అవుతూ మనకు వస్తున్నాయి. మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నాయో వాడికల్లో ఫస్ట్ మనకు వస్తాయి. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసి వాళ్ళు క్షేమం కోరుకున్నావు కాబట్టి ఆ క్షేమం అంతా కూడా మనగా నీకు వస్తుంది, నీ క్షేమము నది వలెను అంటాడు యెషయా ప్రవక్త. కాబట్టి మనం ఈ రోజున విజ్ఞాపన చేయడానికి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా దేవుని బిడ్డలారా గుమికూడి ఉన్నాం. ఇదే విషయాన్ని యెషయా ప్రవక్త 59వ వచనములో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన యొక్క బలహీనతలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 59వ అధ్యాయం. అంటే మనం అనుకుంటూ ఉన్నాం రక్షింపనేరక ఉండినట్లు, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన మోగవాడి కాదు, చెవిటివాడి కాదు, గుడ్డివాడి కాదు. ఈజ్ అ లివింగ్ గాడ్. అంటే జీవం గల దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు తండ్రితో ఏ విధంగా మాట్లాడతాడు, ఆ విధంగా వి హావ్ ద రైట్ టు టాక్ విత్ గాడ్. అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ అవైలబిలిటీ వేరే వాడు ఎవరికీ లేదండి. భూమి మీద ఉన్న వాడు ఎవరికి కూడా లేనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. అంటే ఇక్కడ ఆయన యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపంలో మునిగిపోయారు, దేవుని విసర్జించారు, చెడుతనాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అంటే ఆ సమయంలో అన్నాడు రక్షింపగలేరకై ఉన్నట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు అన్నాడు. ఆయన ఏమన్నా పొట్టివాడా? ఆయన హస్తం ఏమన్నా పొట్టిదైందా? తర్వాత అన్నాడు వినలేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈస్ నాట్ డెఫ్. అంటే ఒక చెవిలోనే వినేవాడు, రెండో చెవులు వినేవాడు కాదు. ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. సో ఇప్పుడు ఈ అడ్డముగా ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి యేసు ప్రభువు వారు మధ్యవర్తిగా వచ్చాడని 1 తిమోతి 2:5లో చెప్పారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది? పాపం అడ్డం వచ్చింది. దేనికి అడ్డం వచ్చిందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా పాపం అడ్డం వచ్చేసింది. సో దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం అంటే పాపం నాలో ఉంది, నీలో ఉంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫేస్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యం ఏమంటుంది? నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని చూచెదరు. అంటే ఇమాక్యులేట్ హార్ట్, నిర్మల హృదయము, నిష్కలంక హృదయము, కలంకము లేనటువంటి హృదయం కలిగిన వారు దేవుని చూస్తారు. వారు దేవుని యొక్క ముఖదర్శనం చేస్తారు. నీతిమంతులు
ఖర్జూర వృక్షం వలె మొగవేయుదురు. వారు దేవుని చూస్తారు. సో ఆ దేవుని చూడాలని మన పోరాటం, మన ఆరాటం. అంతేగాని ఇంకా చర్చిలోకి వెళ్ళి ఏదో చేయాలి అని ఆశ ఆకాంక్షతో మనం రావడం. ఇది పోరాటం అండి. చిన్న సంఘాల్లో పోరాటం జరుగుతుంది, పెద్ద సంఘాల్లో ఆరాటం జరుగుతుంది. మీరేమని అనుకోండి, నన్ను నిందించినా ఏమన్నా ఇది వాస్తవం. కొంతమంది కనపడాలని వెళ్తారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఖచ్చితంగా నువ్వు త్యాగం చేయాలి. ఇది త్యాగపూరితమైన భక్తి. మోకరించి ప్రార్థన చేయాలి, నువ్వు పాటలు పాడాలి, వాక్యం చదవాలి, అదవుతుందా అన్నీ నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కుర్చీ వేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు చర్చి క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఇది కష్టము. అంటే కొన్నిసార్లు చూడడానికి కష్టముగా ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎవరిని చూసి మన యొక్క భక్తి, దేన్ని చూసి నీ భక్తి అని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మీ పాపాలు అడ్డుగోడగా వచ్చేసాయి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని యొక్క యాజకుడు ఇజ్రాయేల్ యొక్క యెరూషలేము దేవాలయంలో సేవకులు డైరెక్ట్గా మాట్లాడాడు. వెనక తిరిగి ప్రార్థన చేస్తాడు, వెనక తిరిగి దేవునితో మాట్లాడతాడు. శిలో మలక్కర సంఘాలు ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా ఉంది, చాలా ప్రపంచం చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ కూడా సేవకుడు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడు, దేవుని వైపు తిరిగి మాట్లాడతాడు. దేవుడు బిడ్డలారా, అంటే ఏదైతే అడ్డుగోడగా ఉందో, ఏదైతే ఆటంకంగా ఉందో ఈ రోజున మనం దాన్ని తొలగించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఆ 3వ వచనం నుంచి 59 3 నుంచి 16 వచనం వరకు కూడా ఆయన అదే మన యొక్క పాపాలు ఎలా ఉన్నాయో బాక్స్ ఆఫ్ చేయి, ఎలా ఉన్నాయో అవన్నీ విషయాలను అక్కడ రాసి ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరిచి ఉన్నబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడనూ వ్యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాట పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపమును కందురు అని వాక్యం సెలవిస్తున్నాడు. ఇక్కడి నుంచి 16 వచ్చిన వరకు కూడా మనకి ప్రత్యేక పాపమును ఆయన బయలుపరిచాడు. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ పాపాల్లో మరి ఈ ప్రపంచంలో ప్రత్యేక పాపాన్ని ఆయన ఏ రీతి చూపించాడు. ఆ తర్వాత 16 వచ్చినకి వచ్చేసరికి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను. అంటే సంరక్షకుడు అంటే ఒక గార్డియన్, మన కాపాడేవాడు, రక్షించేవాడు ఎవరు లేకపోవడం ఆయన చూసాను. మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడెను. అంటే అందరూ పాపం చేస్తుంటే ఈ పాపులు రక్షించేవాడు లేడు, విడవల విజ్ఞాపన చేసేవాడు లేడు. సో ఇప్పుడు ప్రవక్త ఏమయ్యాడు, కాపరి ఏమయ్యాడు, అధికారులు ఏమయ్యారు, ప్రధానులు ఏమయ్యారు అని చెప్పేసి ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను. దేవుని బిడ్డలారా, ఈ రోజు అందుకే మధ్యవర్తితో ప్రార్థన మనం జరిగిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అంటే విజ్ఞాపనకర్తగా నీవున్నావు, నేనున్నాను. దేవుని స్తోత్రం. అంటే ప్రపంచం అంతా కూడా పాపంలో పడిపోయినప్పుడు పాపాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాడిని చూసి సేవ చేసేవాడు ఉన్నారు, దిక్కుమాలి వారిని, విధవరాళ్లను, బలహీనులను హేళన చేసేవాడు సమాజంలో ఉన్నారు, బలవంతులతో స్నేహం చేసేవాడు ఉన్నారు, బలహీనలు విస్మరించేవారు ప్రపంచంలో ఉన్నారు. మరి ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడిని నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. దేశం పాడైపోతుంటే దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావు. రాజులు మరి వక్ర మార్గంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు. విశ్వాసులు దేవుని నామాన్ని విస్మరించి వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను మధ్యవర్తిగా నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను. నీకు ఈ రోజున సహాయం చేయటానికి దేవుడే తన బాహువును నీకు తోడుగా ఉంచి ఉన్నాడు. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. ఈయనెవరు? యేసు ప్రభువు. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత దినాల్లో ఉన్నాం. మిమ్మల్ని ఉగ్రత నుంచి తప్పించువాడు ఎవడు అంటే భూమి మీద ఎవరు, మనుషులు ఎవరు దేవుని యొక్క ఉగ్రత మనం తప్పించగలరా? ఎవరు తప్పించలేరు. నో బడీ క్యాన్ సేవ్ యూ ఇన్ ద టైమ్ ఆఫ్
జడ్జిమెంట్. సో దాన్ని తప్పించుకోవడానికి క్రైస్తవ భక్తిలో మొదటి విధానము విజ్ఞాపన. విజ్ఞాపనలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుందండి. ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావంటే నీలో ప్రేమ ఉంటుంది, యథార్థత ఉంటుంది, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. నీ సమయాన్ని వాళ్ళ కొరకు ఇచ్చిస్తావు, నీ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ కోసం ఇచ్చిస్తావు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు చాలా మంది రాలేదు మందిరానికి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేసావు లేదా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మా కోసం ఎవరు ప్రార్థన చేస్తారని అనుకుంటారు. చూడలేదు కాబట్టి, వినలేదు కాబట్టి వాళ్ళు అనుకుంటారు నోబడీ ప్రేయర్, వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకున్నారు. కానీ ఈరోజు నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేశావు. అందుకే ఆ ప్రేమ దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రేమ యథార్థమైనటువంటిది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు కూడా ఆ ప్రేమని నేర్పిస్తూ ఉన్నారు మనకి. అందుకే వీళ్ళందరూ కూడా పాపులు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా పాపులు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమంది యథార్థ బద్ధులను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారి వయసు 99 సంవత్సరాలు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహాము మొదటి వచ్చిన అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండుము అన్నాడు. మరి అబ్రహాం ఎలాంటి ప్రార్థన చేశాడు? ప్రభా, ఇదిగో నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నానంటే, ప్రభా 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5 ఉన్నా, అసలు ఆ యొక్క డిసైడింగ్ ఆటలోకి వచ్చారు. అంటే అది పెరగాలి సంఖ్య ఎప్పుడు కూడా. ఆయన ఏం చేశాడు? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య టెస్ట్ చేశాడు దేవుడిని. అంటే దేవుడికి ఎంత ఓపిక ఉంటుందా అని టెస్ట్ చేశాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నాయనా, నీవు నిందారహితుడివై నాతో నడువు అన్నాడు. అదే మాట జ్ఞాపకం చేశాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అన్నాడు. అంటే దేవుని బిడ్డ, అంటే ఇక్కడ దేవునితో ఉండేటువంటి భాగ్యము, దేవుడు మరి ఆయన వెంట మరి ఇక్కడ దేవుని ఎదుట అబ్రహామును ఒక పిల్లవాడిలాగా ఉండమంటున్నాడు. ఆయన ఏమన్నాడు? నా సన్నిధిని నిందారహితుడుగా నడువు అన్నాడు. అంటే పిల్లవాడిని అరే నువ్వు ఇది మార్గం నడుస్తూ ఇది రాంగ్, నువ్వు ఏం చేస్తున్నావు తప్పు అని పిల్లవాడిని ఏ విధంగా కరెక్ట్ చేస్తాం ఆ విధంగా అబ్రహాం ఈ వయసులో 99 సంవత్సరాల వయసులో నా ఎదుట నా సన్నిధిని నిందారహితులుగా నడువని దేవుడు నేర్పించాడు అబ్రహాముకి. అంటే అబ్రహాము 99 పెద్దోడే కదా అని ఫీల్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకుండా చిన్న పిల్లవాడిలాగా దేవుని ముందు నడుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 14వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, దేవునికి స్తోత్రం, 13:4 వచనంలో ఇంకో మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను. దేవునికి స్తోత్రం. నీవు నడవలని దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గం అన్నిటిలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశం మిమ్మల్ని రప్పించి దాసిగృహంలో మిమ్మల్ని విడిపించిన మీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి ఆ కళ్ళు కనువానికేమి మరణ శిక్ష విధింపవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడవంటున్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలీయుల ఆయన వెంట ఎలా ఉండాలి? ఒక సేవకుల్లాగా వీళ్ళు ఉండాలి. సో మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి, అబ్రహాముతో ఏమన్నాడు? నువ్వు నా సన్నిధిని నిందారహితుడిగా నడుచుకోమన్నాడు. ఏంటేమన్నాడు? నీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించమంటూ ఉన్నాడు. తర్వాత ఇంకొక ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు చూస్తాం మనం. ఆదికాండం 5వ అధ్యాయంలో 24వ వచనంలో హానోకు ఉన్నాడు. దేవుని ఎదుట దేవునితో నడిచిన వాడు హానోకు దేవునితో నడిచాడు. 6వ అధ్యాయం 9వ వచనంలో ఆదికాండం 6:9లో మనం చూస్తాం. నోవాహు ఉన్నాడు. నోవాహు తన యొక్క తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. వీరిద్దరూ కూడా దేవునితో నడిచిన వారు కాబట్టి they are called friends of God. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరు పిలిచారంటే నా స్నేహితులు. దేవునితో నడిచారు కాబట్టి వాళ్ళు స్నేహితులుగా పిలువబడ్డారు. సో ఇప్పుడు మనం దేవునితో నడిస్తే మనం కూడా ఆయన స్నేహితులు అని
పిలుస్తూ యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచాను అన్నాడు. దేవుని స్తోత్రం. కాళ్ళు కడిగాడు అని చేశాడు. పరిచయం చేసిన తర్వాత నేను మిమ్మల్ని దాసులని పిలవక, అంటే మీరు శిష్యులని పిలవక, దాసులని పిలవక స్నేహితులని పిలుస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున హనోకు, నోవాహు దేవునితో నడిచారండి. ఆ భక్తిలోకి మనం రావాలి. తర్వాత కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, మరి మనము క్రీస్తు శరీరములో అవయవమై ఉన్నాము. 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకోండి. క్రీస్తు శరీరములో మనము భాగాలము. దేవునికి స్తోత్రం. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తు శరీరములో భాగాలుగా ఉన్న మనము ఆయన యందు ఎలా ఉండాలి? ఒక వేరు పారినటువంటి చెట్టు లాగా ఉండాలి. చెట్టు మొక్క నాటితే దాని వేరు భూమిలోకి బలంగా పారుతూ ఉన్నది, పాకుతూ అది స్థిరంగా నిలబడుతూ ఉన్నది. అలాగే ఇల్లు కట్టుట యందు ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకుని అన్నాడు. దేవుని బిడ్డలారా, మనము క్రీస్తునందు వేరుపారిన వారిలాగా ఉండాలి. ఈ రోజున మన యొక్క భక్తి జీవితంలో మనం ఎప్పుడైతే నలుగురు వ్యక్తులకు 4 విషయాలు జ్ఞాపకం చేస్తే, 4 విషయాలు కూడా మనకి 4 అంశాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి భక్తి జీవితంలో మరి ఎన్నో శ్రమలు, ఎన్నో శోధన, ఆటంకాలు వచ్చినప్పుడు మన యొక్క భక్తిని ఏ మాత్రము కూడా మనం విడిచిపెట్టకుండా దేవునితో సఖ్యత కలిగి, సమాధానం కలిగి జీవించాలి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాల్లో గొర్రెపిల్ల రక్తంలో కడుగబడిన వారేమో దేవుని మందసం దగ్గర ఉన్నారు, కడగబడిన వారేమో మరి ఉగ్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు. దేవునికి స్తోత్రం. ఈ 16 వచనములో భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను, కొండకోరలను, బండ సందులను దాక్కుని సింహాసీనుడైన వారి యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జారపడిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇంకా రక్షించేవాడు ఎవరు కూడా మమ్మల్ని, ఆ ఉగ్రత మహాదినం వచ్చేసింది, ఇక దాని నుంచి మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు. ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి. మమ్మల్ని మరుగు చేయడం ఏంటి? ఇక్కడ కాపాడండి. నేను ఎవరితో మొరపెట్టుకుంటున్నారండు? దేవుడితో మొరపెట్టుకుంటున్నారు, పర్వతాలతో, కొండలతో మొరపెట్టుకుంటున్నారు, బండలతో మొరపెట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత దేవుని రక్షించుట ఎవరి తరము కాదు. కాబట్టి దీన్ని చూసి దేవుడు నవ్వుతున్నాడంట. ఆ కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము, వీరి విధంగా వీటితో కొండతో మొరపెట్టుకుంటే ఆకాశమందు ఆశీనుడైన వాడు వీళ్ళు చూసి నవ్వుతూ ఉన్న కీర్తనకారుడు 2:4. ఆకాశమందు ఆశీనుడైనవాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపముతో వారిని తలదింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అల్లి తర్వాత 7వ వచనం, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఎవరి గురించి? యేసు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 3వ వచనములో భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. వీళ్ళందరూ కూడా దేవుని వ్యతిరేక ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అందుకే యెషయా అన్నాడు, రక్షింప నేర్చుగా ఉన్నట్టు యెహోవాస్తమో వర్షపడలేదు, విననేరకం ఉన్నట్టు ఆయన చెవులు మందవేయలేదు. ఈ రోజున ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇదే భ్రమలో ఉన్నారు.
ఇదే ప్రభు గురువు రాజులు, ఏలికలు, ఏలుతున్నవారు వీళ్ళందరూ కూడా ఏకమై దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటే ఆకాశమందు ఆశీనుడైన వాడు చూసి నవ్వుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత దినాన్ని తప్పించడానికి ఈ రోజున మనకి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. 2:12 చూడండి, 2:12 కీర్తన 2:12. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి, ఆ ధన్యతను పొందుకోవడానికి విజ్ఞాపన ప్రాంతంలో మన విజ్ఞాపనకర్తగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఇంకా భక్తితో ముందుకు వెళదాం. ఆ విజ్ఞాపన చేసే అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.